ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో బీజేపీ యువ మోర్చా, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల పవన్ కుమార్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ జైన్, బేతిరెడ్డి ఆదిత్య తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలను సంబంధించి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆయన తిలకించారు. మోదీ ఆదర్శవంతమైన పాలనతో దేశం ఎంతో ప్రగతి సాధించిందని ప్రశంసించారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ప్రగతిలో సాగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కుమార్, రాజేష్ జైన్, బేతిరెడ్డి ఆదిత్య తదితరులను సోము వీర్రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, ఏపీఆర్ చౌదరి, కాలెపు సాయిరాం, లలిత్ జైన్, తగరం సురేష్, నందివాడ సత్యనారాయణ, తనుబుద్ది సూర్యభాస్కర్, కండవిల్లి సాయి, పి శరత్ కుమార్, మహేష్ నాగిరెడ్డి, మజ్జి శివ, మణికంఠ, రాజేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు తమ సమస్యలను సోము వీర్రాజుకు వివరించగా వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలు కంప్లీట్ చేసి 13వ సంవత్సరం వచ్చిన సందర్భంగా వారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలని ఆర్టీసీ కాంప్లెక్సెస్లో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఫ్లెక్స్లు ఏర్పాటు చేయాలని, దానిలో భారతీయ జనతా యువ మోర్చా, అదేవిధంగా మైనార్టీ మోర్చా వారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య గారు, అలానే యువమోర్చా అధ్యక్షులు పవన్ గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు రాజేష్ జైన్ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్స్లు బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 12 సంవత్సరాల కూటమి 2 సంవత్సరాల పాలన, 12 సంవత్సరాల మోడీ గారి పాలన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నాం. ఈవేళ సాయంత్రం రాజమండ్రి నగరంలో కూడా కూటమి యొక్క పాలన మీద కంబాల్చెరు కోరుకొండ సెంటర్లో బీజేపీ ఆఫీస్ దగ్గరలోనే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈయన కార్యక్రమాలు ప్రజలు ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉంటారు, వారు వచ్చి వారు దగ్గరగా ఈ పథకాలన్నీ కూడా తిలకించే విధంగా ఆర్టీసీ పెద్దలు కూడా దీనికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.